ఆగండి సురేష్ గారు మీరు అడిగిన దమ్ము గురించి మాట్లాడదాం. ఏంటి మధుబాబు గారు, దమ్ముందా మీకు? ఏం చేసామని చెప్పుకునే దమ్ముందా? ఏం చేసాము అని చెప్పేసి చెప్పేటటువంటి ధైర్యం ఉందా మీకు? ఏం చేశారు అభివృద్ధి? సురేష్ గారు ప్రశ్నిస్తున్నారు, మీ దగ్గర సమాధానం లేక దాటవేస్తున్నారంట. ఏం చేయలేదా మరి మీరు ఈ ఏడాదిలో? 5 సంవత్సరాలు పరిపాలించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చారు సార్ వైసీపీ గవర్నమెంట్. దీన్ని సర్దుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఒకేసారి వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు చేసిన అన్యాయాల నుంచి బయటపడాలంటే అంత ఈజీ కాదు సార్. పూర్తిగా అధపదాలను తొక్కేశారు ఆంధ్రప్రదేశ్ ని. ఈ రోజు అధపదాలలో ఉంది సార్. ఆల్రెడీ సురేష్ గారు 16 ఎకరాలు ఏదో ఉందని చెప్పాడు. మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా సార్. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఉత్పత్తి పెరిగిందా లేదా? ఒకటి. నెక్స్ట్ సార్, ఇప్పుడు అది ఓకే సార్, ఇప్పుడు దాటిపోయాం. ఇప్పుడు ఆ డిబేట్ నుంచి బయటకు వచ్చేసాం. సురేష్ గారు మీకు దమ్ముందా? సురేష్ గారు మీకు దమ్ముందా అని అడిగారు ఒక ప్రశ్న. మీరు ఏం చేశారో చెప్పండి. ఇదే చెప్తున్నా. ఒక నిమిషం. ఇదే మామిడి రైతులకి ఇంకో సమస్య ఉంది సార్. ఈ మామిడికాయలకి ఈ ఒక పండు ఈగ అని ఒక ఈగ ఒకటి ఉంది సార్. ఇది కుట్టిందంటే ఆ పండు పనికిరాదు. ఇది ఇంత ముందు జస్ట్ ఒక 15% జరిగేది విధంగా. లాస్ట్ 5 years గా ఇది దాదాపు 40%, 50% వెళ్ళిపోయింది. ఈ పండు ఈగ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తుంది మా మామిడి రైతుల్ని. ఆ పండు ఒక పండుకి ప్రతి పండుకి కవర్ కట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది 5 ఏళ్లలో ఎక్కువైందా లేదా కదా అడగండి ఒక మాట. ఈ 5 ఏళ్లలో 100%. ఎందుకంటే మామిడి రైతులు పెద్ద సమస్య ఇది. దీని మీద కూడా మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది. ఖచ్చితంగా దీని మీద కూడా మేము ఈ సమస్య మీద కూడా మేము ఖచ్చితంగా దీనికి చేస్తాము. అయిపోయింది ఇంకా సమావేశం సార్. సార్ సార్ చెప్పండి. మాట్లాడండి. ఏదో అన్నారు, మాట్లాడండి సార్. ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి మీరు. చాలా నాకు అదే సార్ చెప్తున్నాము. ఈ ఛాలెంజ్లు ఇవి కాదు సార్. రైతు సమస్య అనేది మనకు చాలా ఏళ్లుగా చూస్తూ వస్తున్న సమస్యలే. ఒక్కసారిగా ఈ రోజు ఛాలెంజ్ చేస్తే అయిపోయేది కాదు. రైతు సమస్య మీద నిజంగా పోరాడాల. ఇదే వైసీపీ గవర్నమెంట్ టమాటా రూపాయికి పడిపోయిన రోజులు ఉన్నాయి. ₹1 అమ్ముకున్నారు టమాటా రైతులు. అప్పుడు మీరంతా ఏం చేశారు? ఏ రోజున ఆయన చెప్పారు, నిజం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి ఏ రోజున మాట్లాడినారా? సరే ఇన్ని చెప్తున్నారు. ఇంత సమస్యలు లక్షల కోట్లు తప్పారు మీరు. లక్షల కోట్లు తినేయారు. ఒక్క రైతు కన్నా మీరు సహాయం చేయగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఖర్చుతో ఒక్క రైతు కన్నా సహాయం చేయాడా? ఫస్ట్ చేయమనండి. ఒక్క రైతు సహాయం చేయమని చూస్తాం మిమ్మల్ని. ఇంతవరకు అసెంబ్లీకి రాలా. అసెంబ్లీలో మాట్లాడాల మీరు. అసెంబ్లీలో కనీసం ఒక మాట మాట్లాడతారా మీరు? చూద్దాం. అయిపోయినాక ఈరోజు రోడ్డు మీద నిలబడి ఏదో మేము చింపుతాము, వస్తాము, జనాన్ని చంపేస్తాము. మీరు వచ్చి ఏం లేదు, క్రియేట్ చేస్తారు. ట్రాక్టర్ల కింద మామూలు మీ కార్యకర్తలు చెప్పారు. రేపు పరిస్థితి ఇంతకంటే ఇంకేం లేదు సార్. ఓకే లక్ష్మీపతి నాయుడు గారు, ఓకే సార్ వస్తా. లక్ష్మీపతి నాయుడు గారు ఉన్నారు. లక్ష్మీపతి నాయుడు ఒకసారి ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. మధుబాబు గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. లక్ష్మీపతి నాయుడు గారు 1 year లో మీరు ఏం చేశారు? ఒక్క నిమిషం సార్, వినండి సార్. మధుబాబు గారు ఉండండి సార్, వస్తాను సార్, ఒక్క నిమిషం వస్తాను. చూసాం గతంలో మనం చూసాము. సరే లక్ష్మీపతి నాయుడు, కనీసం లక్ష్మీపతి నాయుడు గారు అని చెప్తారేమో చూద్దాం. 1 year లో ఏం చేశారు? 1 year లో చాలా చేశారండి. అవి చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఆయన అడిగాడు కదా, దమ్ముందా అని అంటున్నాడు. మీరు చేసినవి మీరు చెప్పుకుంటే కదా ప్రజలకు అర్థమవుతాయి. అవి కూడా నేను ఆడ చెప్పేది. చెప్పండి. ఒక నిమిషం సార్. సురేష్ గారు చెప్పారు ఇందాక, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, మీకు దమ్ముందా అని అడిగారు. మాకు దమ్ముంది కాబట్టే మీరు 3 రాజధానులు అంటే ఒకే రాజధానిగా నిర్మించి ఆ నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రక్రియలో ఈ రోజు మేము ముందడుగులో ఉన్నాం. ఒక పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే ఆ రోజు మీరు ఆపేస్తే ఈ రోజు మేము దాన్ని కంటిన్యూ చేసి ఒక దిశ నిర్దేశిస్తా ఉన్నాం. మరో పక్క చూస్తే 2,500 రూపాయలు పెన్షన్ కోసం 2,500 రూపాయలని ఆ 500 పెంచుకుంటూ 5 సంవత్సరాలు చేసిన ఘనత మీది. మేము రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఆనాడు 3 నెలలకు ముందు చెప్పినటువంటి మాట కోసం దాన్ని కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా టీడీపీ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నా. మరో పక్క మహిళలకు భద్రత, మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, మహిళలకు కావలసినటువంటి వసతులు, అన్ని విధాల తల్లికి వందనం, విద్యార్థులకు అన్ని విధాల
అన్ని విధాలా చేసినటువంటి ఇప్పుడు రైతుల గురించి నేను అడిగితే పార్టీ రైతుల తెలుగుదేశం గురించి పార్టీ. మాట్లాడుతున్నా, ఈ రోజు మేనిఫెస్టో సురేష్ గారు ఈ మేనిఫెస్టో మీరు మేము మాట్లాడడం ఆల్రెడీ మీరు చేస్తున్నాం సురేష్ గారు మీరు క్రాస్ తాగొద్దు. మీరు ఏడాదిలో కేంద్రం ఏం చేసింది చెప్పండి అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడారు. మీరు ప్రశ్నించింది అభివృద్ధి కాదు. కాదు 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 సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు కాదు సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు రైతుల గురించి కాదు మీరు అడిగింది. మీరు ఏడాదిలో చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి, దమ్ముందా అన్నారు మీరు. వాళ్ళదేదో చెప్తున్నారు. అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ, అన్యాయానికి మారు పేరు వైఎస్ఆర్ పార్టీ. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వెరీ క్లియర్. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ముందడుగు ఉంది. వైఎస్ఆర్ పార్టీ దోసుకోవడంలో, దాచుకోవడంలో, దండుకోవడంలో ముందు వైఎస్ఆర్ పార్టీ. ప్రజల పార్టీ ప్రజల కష్ట సుఖాలకు, ప్రజలకు చేసే సౌకర్యానికి, శాంతి భద్రతలకు, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి అన్ని విధాల ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే హక్కు గాని ఇది గాని వైఎస్ఆర్ పార్టీకి లేదని కూడా సూటిగా చెప్తున్నా. ఈ రోజు సురేష్ గారు మీరు మాట్లాడుతున్నారు, గతంలో టమాటా రైతులు పంట అట్లా వదిలేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజు కేంద్రంతో ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అడగలేదు, ఆయన అడిగారు. టైం అవుతుంది, చెప్పండి సార్. ఓకే ఓకే ఆంజనేయ రెడ్డి గారు అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. అభివృద్ధికి ఒక్క నిమిషం సార్, లక్ష్మీపతి గారు ఒక్క నిమిషం. ఓకే ఓకే సార్, ఓకే 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 ఆంజనేయ రెడ్డి గారు 1 minute క్లోజ్ చేద్దాం. వైసీపీ ప్రతి మధ్య మధ్యలో మాట్లాడేది పద్ధతి డిస్టర్బ్ చేయదు. ఆయన తరపున చెప్పానండి. ఆయన ముందు గురించి మాట్లాడారు. అక్కడ ఋషికొండలో 500 కోట్లతోటి కట్టిన బిల్డింగ్ ఎందుకోసం కట్టారో చెప్పగల దమ్ము ఉందా? 3 రాజ్యాల పేరుతోటి ఒక్క ఇటుక రాయి కూడా రాజధాని గురించి పెట్టడం దానికి దమ్ముందా? అమరావతి ఏదైతే విషంగా అక్కడి నుంచే పరిపాలన ఎందుకు జరిపారు దమ్ముందా? ఇవేవి దమ్ము లేదు. 33 లక్షల ఇళ్లు కడతామని చెప్పారు, 2 లక్షల ఇళ్లు కూడా కట్టలేకపోయారు. అది ఎందుకు కట్టలేదో దమ్ముందా? వీటన్నిటికై మించి దేనికైనా వాడుకోండి, 500 కోట్లతో కట్టాం కదా బిల్డింగ్, దేనికైనా వాడుకోండి అంటారు. ఏదైనా ఒక ప్రభుత్వము ఏదైనా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఒక స్కూల్ గారు స్కూల్ బిల్డింగ్ కడతారు, లేదా ప్రభుత్వ ఆఫీస్ గారు ప్రభుత్వ ఆఫీస్ బిల్డింగ్ కడతారు. దర్శకొండలో కట్టిన 5 కోట్లు ఎందుకు కట్టారే? మేము కట్టాము, మీరు దేనికైనా అనుకోండి, అర్థమైన వాదన వాడుకోండి. మాట్లాడతారు, ప్రజలు తప్పుదో పట్టిస్తుంటారు. ఓకే ఓకే సురేష్ గారు రియాక్ట్ అవ్వండి. 1 minute ఒక్క నిమిషం సార్, వారు అయ్యాక మీ దగ్గరకు వస్తా. సురేష్ గారికి దమ్ము గురించి, ధైర్యం గురించి వారు క్వశ్చన్ చేశారు కాబట్టి వారు ఆన్సర్ చేయాలి. ఆంజనేయ రెడ్డి అన్న మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నారు, సురేష్ మధ్యలో ఇంటరప్ట్ చేయాలని. అన్న ఇంటరప్షన్ ఎందుకు ఇచ్చారంటే అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం రావట్లేదు అనేది నా బాధ, నా ఆవేదన. అది మాట్లాడకుండా ఎంతసేపు 1 గంట డిబేట్ జరిగితే ఆ 1 గంటలో 10 నిమిషాలు అంశాలు అంతే తప్ప చేస్తున్నావు చెప్తా. నాకు నేను చెప్పేటప్పుడు నువ్వు ఆగితే కదా నువ్వు అన్ని క్వశ్చన్లు కాదు, దమ్ముగా చెప్తా, అన్నిటికీ దమ్ముగా చెప్తా, ప్రతి సమాధానం. దమ్ము నిరూపించిన లోపల డిబేట్ అయిపోతున్నారు. మీ దమ్ములు కాదు కావాల్సింది, జనాల సమస్యలకి పరిష్కారాలు కావాలి. మీ దమ్ము ఎవరు కాదు కానీ సరే సార్ ఓకే క్లోజ్ చేద్దాం. నాకు టైం అయిపోయింది, క్లోజ్ చేద్దాం.